ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 99 రోజుల పాటు ప్రగతి ప్రణాళిక పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రగతి పాలన కార్యక్రమాన్ని రూపొందిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పరిసరాల పరిశుభ్రత కోసం మున్సిపల్ సిబ్బందితో కలిసి హుస్నాబాద్ లో ఇవాళ 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ హుస్నాబాద్ ను పరిశుభ్రంగా ఉంచడం కోసం సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకుండా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రగతి ప్రణాళిక పేరు మీద తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 99 రోజుల పాటు మొన్న మార్చి 6 నుంచి జూన్ 12 దాకా వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించింది. అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ముందు పరిసరాల పరిశుభ్రత, మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత, మనం ఎక్కడైతే నివసిస్తా ఉన్నామో ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యము. అది ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైనటువంటి భూమిక. అందులో నగరపాలక సంస్థలు కానీ గ్రామ పంచాయతీలు కూడా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇందులో భాగస్వాములై ప్రజలను చైతన్యపరుస్తూ ఇటువంటి 5K రన్ కానీ ఇతరత్ర అనేకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేసే భాగంగా ఈరోజు నగరపాలక సంస్థ తరఫున మున్సిపల్ హుస్నాబాద్ తరఫున ఈరోజు ఈ యొక్క 5K రన్ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో ఉదయాన్నే మరి ప్రజలకు అవగాహన కలిగించే దాంట్లో భాగస్వాములైతున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ స్ఫూర్తి తీసుకొని హుస్నాబాద్ మొత్తంగా పరిశుభ్రతంగా ఉంచడానికి కొరకు మున్సిపల్ పాలకవర్గం చేసే ప్రయత్నంలో ప్రతి పౌరుడు సహకరించాలి. ఏ కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నా ప్రజల సహకారం లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎక్కడైతే నివసిస్తా ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, ప్రాంతం కావచ్చు, అవన్నీ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ఉదయాన్నే లేచి కొంత శారీరక వ్యాయామం చేయడం ద్వారా, అదేవిధంగా ప్లాస్టిక్ ను వాడకుండా మరి పర్యావరణాన్ని కాపాడుకొని ఆరోగ్యంగా ఉండడమే కాక అనేక రకాలుగా మనం మన యొక్క జీవితాన్ని మంచిగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో చాలా ఇళ్లలో చెడిపోయిన టీవీలో, వాషింగ్ మెషిన్లో, కూలర్లో ఉంటాయి. దయచేసి నేను మున్సిపల్ తరఫున వార్డు ఆఫీసర్లు కానీ, మహిళా సంఘాలు కానీ, కౌన్సిలర్లు కూడా ఈ వేస్టేజ్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ సైక్లింగ్ చేయడానికి ఉపయోగించే విధంగా వాడండి. ఎవరైనా మీ ఇంట్లో పనికిరాని వస్తువు ఉంటే దాన్ని వెంటనే మున్సిపల్ కు సంబంధించినటువంటి సిబ్బందికి అందజేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రగతి ప్రణాళిక